ప్రేక్షకులందరూ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం. శ్రీమాత్రే నమః. జూన్ మాసంలో కన్యా రాశి వారి పరిస్థితి ఓవరాల్గా ఏ విధంగా ఉండబోతుంది? ఎలాంటి జాగ్రత్తలు, పరిహారాలు తీసుకోవాలి గురుగారు జూన్ మాసంలో? కన్యారాశి వారికి ఒక 1.5 year నుంచి ఉన్నటువంటి కేతు పక్కకి జరిగాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలుసుకోవాల్సింది. సో దీనివల్ల ఏమిటి అంటే ఒక తెలియని ఒక నిర్లిప్తత, నిరాశ, ఒక డిప్రెషన్లో ఉన్నటువంటి తత్వం మొత్తం క్లియర్ అవుతుంది ఇక్కడ మనకి. అంటే ఆ మైండ్ సెట్ నుంచి మనిషి బయటకు వస్తాడు. మొట్టమొదటి మనకు కావాల్సింది అది, డిప్రెషన్ ఉండకూడదు మనిషికి. కేతువు డిప్రెషన్కి ఒక రకంగా చెప్పాలంటే స్పిరిచువల్ లైన్లోకి వెళ్తే మళ్ళీ డిప్రెషన్ ఉండదు ఎవరికైనా. స్పిరిచువల్ లైన్లో ఉన్నాం, రోజు ఆలయానికి వెళ్తున్నాం, వాళ్ళకు ఉండదు. సో అది పక్కకు పోతుంది. అది మెయిన్గా ఇది. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి లాభస్థానంలో కుజుడు ఇంకొక వారం రోజులు ఉంటున్నాడు. వారం రోజుల తర్వాత మారుతున్నాడు. కాబట్టి ఏమిటంటే ఒక్క వారం దాటిన తర్వాత చేసేటువంటి వ్యాపారాలలో బాగుంటుంది. ఇప్పుడు ఏదైతే కొంచెం సిబ్లింగ్స్ వల్ల లేకపోతే సడన్గా ఉండేటువంటి లాసెస్ వల్ల పడుతున్నటువంటి ఇబ్బంది వారం తర్వాత నుంచి చాలా క్లియర్ అవుతుంది. ఇది జూన్ మాసంలో ఫస్ట్ వీక్ తర్వాత. ఈ వీడియో వింటున్నప్పటి నుంచి వారానికి కాదు, జూన్ మాసంలో ఫస్ట్ వీక్ తర్వాత. ఓకే, అదొకటి ప్రధానంగా. ఇక ఫైనాన్షియల్ మ్యాటర్స్ కనుక తీసుకుంటే శుక్రుడు తన స్వక్షేత్రాన్ని తను చూసుకుంటున్నాడు. ఎప్పుడైనా తన స్వక్షేత్రాన్ని తను చూసుకునేటప్పుడు వీళ్ళకి ఏదైనా క్రియేటివ్ రిలేటెడ్, ఫుడ్ రిలేటెడ్, వీటి మూలంగా ఫస్ట్ వీక్ తర్వాత నుంచి లేదా ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడ్ వీటి ద్వారా ధనయోగం అనేటువంటిది అభివృద్ధి చెందనుంది అని చెప్పుకోవాలి. అయితే లగ్నం నుంచి వెళ్ళిపోయిన కేతువు పన్నెండులోకి వెళ్తున్నాడు. ఈ పన్నెండులోకి వెళ్ళి అక్కడ కుజుడు రావడం వల్ల, ఇప్పుడు ఇన్ని రోజులు 11లో ఉంటున్నాడు కదా కుజుడు, ఫస్ట్ వీక్ తర్వాత 12లోకి రావడం వల్ల తండ్రికి సంబంధించిన ప్రాపర్టీ విషయంలో తెలియని కొన్ని ఆటంకాలు, కొంత ఘర్షణలు ఉంటాయి. కాబట్టి అటువంటివి ఏమైనా ఉంటే ముందుగానే దాన్ని గుర్తుపెట్టుకొని, అదే దాన్ని జాగ్రత్తగా క్లియర్ చేసుకోవడం మంచిది. గురుగారు, శుభకార్యాల పరిస్థితి ఏంటి? కొత్త ఇల్లు కొనుక్కోవాలి, ఒక స్థలం కొనుక్కోవాలని అనుకుంటూ ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇక్కడ ఏంటంటేనండి 4వ అధిపతి కేంద్రంలో ఉన్నాడు. అంటే కన్యా లగ్నానికి గురువు చతుర్థాధిపతి, చతుర్థ సప్తమాధిపతి, ఉభయ కేంద్రాధిపతి అంటారు. అయితే ఆ ఉభయ కేంద్రాధిపతి మరొక కేంద్రంలో ఉన్నప్పుడు తన కేంద్ర స్థానాన్ని చూసుకుంటున్నాడు. ఎప్పుడైతే తన ఓన్ హౌస్ని తను చూసుకుంటాడో గురువు ఖచ్చితంగా గురుబలం అనేటువంటి చతుర్థం మీద ఉంది వీళ్ళకి. కాబట్టి ఈ రాబోయే 6 monthsలో, అంటే ఇది యాక్చువల్గా మనం జూన్ మాసం గురించి చెప్పుకుంటున్నాం, 6 months అక్కడ ఉంటాడు. తర్వాత కర్కాటకంలోకి వచ్చి మళ్ళీ వక్రించి వెనక్కి వెళ్తున్నాడు. కాబట్టి గృహం కొనుక్కోవచ్చు, అందులో ఎటువంటి డౌట్. ఏది గోచారంలో ఉన్న బలం. వీళ్ళ పర్సనల్ చార్ట్లో కనుక ఎవరికైనా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జన్మజాతకంలో, ఎందుకంటే కన్యాలగ్నం వారు సహజంగానే లౌక్యం ఎక్కువగా ఉంటుందండి. వీళ్ళు ఏంటంటే ఏదైనా మేనేజ్ చేయగలరు అనే బలం ఉంటుంది కన్యాలగ్నం వారికి, కన్యవారికి. అయితే వీరికి ఎప్పుడైతే గురువు చూస్తుంటాడో వీళ్ళ పర్సనల్ చార్ట్లో కనుక 3rd house అంటే 3వ స్థాన ఫలితాలు, 6వ స్థాన ఫలితాలు, లేకపోతే 9వ స్థాన ఫలితాలు, ఇట్లా ఫలితాలు వచ్చేటప్పుడు మాత్రం, 11వ స్థాన ఫలితాలు వచ్చేటప్పుడు మాత్రం మీరు గృహం తీసుకునేటప్పుడు కాస్త చూసుకొని తీసుకోవాలి. బట్ వీళ్ళకి ఇప్పుడున్న గ్రహస్థితి మాత్రం అనుకూలంగానే ఉంది. అయితే డబుల్ ట్రాన్సిట్ అంటారు, అంటే శని గురువులు ఇద్దరూ చూస్తున్నారు చతుర్థ భావాన్ని. కాబట్టి ఎప్పటి నుంచో వీళ్ళు చేస్తున్న ప్రయత్నం ఇప్పుడు సఫలీకృతం అయ్యేటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. అది ఓన్లీ గృహం ఒకటే కాదు, ఎడ్యుకేషన్ వైజ్గా కూడా వీళ్ళకి బాగుంటుందని చెప్పుకోవచ్చు డబుల్ ట్రాన్సిట్ వల్ల. ఎవరన్నా సహాయం అడిగినా వెంటనే డబ్బులు ఇస్తూ ఉంటారు, అలాగే షూరిటీలు పెడుతూ ఉంటారు. సో ఆర్థిక పరంగా ఎలా ఉండబోతుంది గురుగారు వీళ్ళకి? ఒకటేంటంటేనంటే ఇందాక నేను చెప్పినట్టుగా శుక్రుడు తన ఓన్ హౌస్ని చూస్తున్నందుకు ప్రాబ్లం ఏమీ లేదు. కాకపోతే ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో కొంచెం చూసుకొని చేయాలి మొదటి 2 నెలలు కూడా, ఎందుకంటే కుజుడు కేతు కలిసి ఉంటున్నారు కదా, ముఖ్యంగా భూముల మీద. కాబట్టి ఆర్థికమైనటువంటి ఇంప్రూవ్మెంట్స్ అయితే కన్యా లగ్నం వారికి ఖచ్చితంగా బాగుందని మనం చెప్పవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మనకి 6వ స్థానంలో కూడా రాహు ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే 6వ స్థానంలో ఉండే గ్రహాలు కూడా మనకి ధన సంబంధించిన విషయాలను సూచిస్తూ ఉంటాయి. బికాజ్ ఆఫ్ నిత్య జీవితం అన్నమాట. 6th house పాపగ్రహం, అందులో ముఖ్యంగా రాహు కానీ, కుజుడు కానీ, శని కానీ ఉండడం మంచిదే. సో ఫైనాన్షియల్ గ్రోత్ వీళ్ళకి బాగానే ఉంది. బట్ ఫస్ట్ వీక్ దాటిన తర్వాత బాగుంటుంది. ఫస్ట్ వీక్ అంతా ఎలా ఉంటుందంటే ఫైనాన్స్ కోసమే కొన్ని ఘర్షణలు కూడా అవుతాయి. అది అన్నదమ్ములు వరుస వాళ్ళతో ముఖ్యంగా ఆయన వాళ్ళతోనే గొడవలు అవుతుంది. ఓకే, ఇక ఆరోగ్యపరంగా ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందా గురుగారు? ఆరోగ్యపరమైన విషయాలు కనుక చూసుకుంటే ఇక్కడ మనం 6వ స్థానాన్ని తీసుకోవాలి. ఆరోగ్యపరమైన విషయాల కోసం 6వ అధిపతి 7వ స్థానంలోకి వెళ్ళి ఉన్నాడు. కాబట్టి మొదటి వారం కొంచెం బాడీ పెయిన్స్ లాంటివి వస్తుంటాయి. బాడీ పెయిన్స్, లేకపోతే పాదానికి మోకాలికి మధ్య భాగం కొంచెం కాలు లాగడం, ఇలాంటివి ఉంటాయి. కానీ పెద్ద పెద్దవి ఏముండదు, జస్ట్ పెయిన్స్ లాంటివి వచ్చే ఛాన్సెస్ అధికంగా ఉంది. ఎప్పుడైనా కూడా ఈ అనారోగ్య సమస్యలు అనేవి
వాళ్ళ పూర్వజన్మ కర్మను చూడాలి పర్సనల్ చార్ట్లో. అంటే 6వ స్థానము, 5వ స్థానము, 4వ స్థానం 3 స్థానాలు చూడాలి. ఎందుకంటే 5వ స్థానము 6వ స్థానం 4 అంటే ఈ 6 అనేది పూర్వజన్మ కర్మ అండి. మనం చేసుకున్న పూర్వజన్మ కర్మే రుణ రూపంలో రావాలా, రోగ రూపంలో రావాలా, లేకపోతే అప్పు రూపంలో రావాలా డిసైడ్ అవుతుంది. దీనికి మళ్ళీ 3 గ్రహాలు విడిగా చూసుకోవాలి. అంటే బుధుడు పాడయ్యాడా, శని పాడయ్యాడా, కుజుడు పాడయ్యాడా. కుజుడు పాడైతే ఈ గొడవలు, శత్రుత్వాలు, శని పాడైతే రోగాలు, బుధుడు పాడైతే అప్పులు. అయితే ఈ 3 ఎలా ఉన్నాయో చూసుకుంటూ మీకు ఏ మహాదశలు నడుస్తున్నాయి. అందులో పర్టికులర్గా 6 పాడైంది, ఇది 5 పాడైంది, రోగం వస్తుంది కానీ ఇమ్యూనిటీ లేక మందులు పనిచేయవు. ఎందుకంటే 5వ స్థానం ఇమ్యూనిటీ అండి. అందుకే మంత్రం చేసుకోండి, జపం చేసుకోండి అంటాం. ఎందుకు? దానివల్ల హ్యాపీగా ఉండండి అంటాం. అందుకే మనం చూడండి, ఏదైనా వ్యక్తికి హెల్త్ ఇష్యూ వచ్చింది, ఫ్రెండ్స్ వెళ్ళగానే తగ్గుతుంది. ఎందుకు? 5వ స్థానంలో స్నేహితులు ఉంటారు. వాళ్ళు రోగాన్ని అంటే వాళ్ళకి తెలియని ఒక ఆనందం వస్తుంది. చూడండి, మీ క్లాస్మేట్ చిన్నప్పుడు ఎవరైనా కలిశారు, సడన్గా అప్పటికప్పుడు ఇమీడియట్గా ఒక ఆనందం వస్తుంది. చూడండి, అరే నువ్వు వచ్చావా. ఇప్పుడు మనం ఎంతమందిని రెగ్యులర్గా ఉండే ఫ్రెండ్స్ని కలిసినా మీ క్లాస్మేట్స్ 3వ తరగతి 5వ తరగతి చదువుకున్నప్పుడు 10వ తరగతి చదివిన ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఇది వేరే ఉంటుంది. చిన్ననాటి స్నేహితులు కలవడం వేరే ఉంటుంది. అందుకే ఎవరైనా హాస్పిటలైజేషన్ అయినప్పుడు కూడా చిన్ననాటి స్నేహితులు వెళ్తే మంచిదని చెప్తూ ఉంటారు. 4వ స్థానం ఎందుకు చూడాలి అంటే 4వ స్థానం ఇమ్యూనిటీని తగ్గిస్తుంది యాక్చువల్గా. అందుకని ఎప్పుడైనా ఎవరికైనా హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా ఈ 4, 5 గ్రహాలు ఎలా ఉన్నాయి, 4, 5, 6 గ్రహాలు ఉన్నాయి, వాటికి దానాలు ఇచ్చుకుంటే తొందరగా తగ్గుతుంది. గురుగారు, ఇక విదేశాల్లో చదువులు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు లాభదాయకమే అంటారా? వీళ్ళకండి నన్ను అడిగితే విదేశీ సంబంధించిన విషయంలో 12వ స్థానంలో కేతు వెళ్తున్నాడు కాబట్టి, అది కాకుండా కుజుడు కూడా వస్తున్నాడు కాబట్టి విదేశీ వ్యవహారాల విషయంలో 1కి 4 సార్లు ఇప్పుడు వెళ్ళడం కరెక్టా కాదా అని నిర్ధారణ చేసుకుని వెళ్ళడం మంచిది. తొందరపడి మాత్రం విదేశీ విషయాలు తొందరపడి చేయకూడదు. వాళ్ళ పర్సనల్ చార్ట్లో విదేశీ యోగం ఉంది, 2-12 కాంబినేషన్, దట్ ఈస్ డిఫరెంట్. బట్ గోచారం మాత్రం ఎప్పుడూ గోచారం ఒక 10-15% చెప్తుందండి. అది పెద్ద అనుకూలంగా అయితే లేదు. శత్రువుల నుంచి బాధలు కావచ్చు, శత్రువుల నుంచి ఇబ్బంది కావచ్చు, అనుకున్న వాళ్ళే నమ్మక ద్రోహం చేయడం, ఇలాంటి సంఘటనలు ఏమన్నా కనిపిస్తున్నాయి గురుగారు? మొదటి వారం కనిపిస్తున్నాయండి. ఎందుకంటే కుజుడిని శని చూస్తున్నాడు, శనిని కుజుడు పరస్పరం కోణస్థానాల్లోనే చూసుకుంటాడు. ఒక వారం చూసుకుంటారు, తర్వాత కూడా కుజుడు చూస్తాడు, కానీ ఎంతైనా కోణస్థాన దృష్టి వేరు. కాబట్టి నన్ను అడిగితే కొంతవరకు ఈ 6వ అధిపతి 7లో ఉన్నందుకు, కుజుడి యొక్క దృష్టి ఉన్నందుకు ఫ్రెండ్సే శత్రువులయ్యే సమస్య ఉంటుంటుంది ఈ టైం. ఎందుకు అంటే ఏ లగ్నానికి రానటువంటిది ఈ లగ్నానికి ఉంది. ఎందుకంటే 5వ అధిపతి 6వ అధిపతి ఒక్కరే అండి. అంటే స్నేహితులే శత్రువులు అయ్యేటువంటి యోగం ఉంటుంది వీళ్ళకి పాడైనప్పుడు. అదర్వైజ్ కొంతమంది మనం వింటూ ఉంటాం, చూడండి, నా స్నేహితుడు అనుకున్నానండి, బిజినెస్ పెట్టాం, వాడు ఇట్లా శత్రుత్వంగా మారతాడని నేను అనుకోలేదు అంటూ ఉంటాను. అది కారణం. సో ఆ మొదటి వారంలో గురుగారు కొత్త పరిచయాలు కూడా ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. కొత్త పరిచయాలంటే వీళ్ళకి ఒకటేనండి, స్పిరిచువల్ లైన్లో ఉండేవాళ్ళు కొత్తగా ఎవరైనా పరిచయం అవుతారు ఈ టైంలో. ఓకే. అలాగే ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నం కూడా ఇప్పుడు కొంతవరకు ఫలిస్తూ ఉంటుంది. దానివల్ల కొన్ని గొడవలు కూడా వస్తాయి, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అది ఇంకోటి ఏంటంటే, ఒకప్పుడు ఏదైనా ఒక సంబంధం అనుకున్నాము, ఆ సంబంధం మళ్ళీ వచ్చింది, మళ్ళీ వాళ్ళు అడుగుతున్నారు, ఇలాంటివి వింటారు ఈ టైంలో వివాహం విషయంలో. కొన్ని పనులు ప్రారంభిస్తారు, అది దాని మీద హోప్స్ పోతాయి, ఇంకా జరగదులే అనుకుని వదిలేస్తూ ఉంటారు. అలాంటివి ఏమన్నా మళ్ళీ రెజ్యూమ్ అయ్యే అవకాశం అన్న కనిపిస్తుంది? ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ఇంతకాలం వీళ్ళ కేతు లగ్నంలో సంచరించాడు, రాశి 6 లగ్నం అనుకోండి. ఈ కేతు 12లోకి వెళ్ళిపోయాడు. అంటే గతంలో ఎన్నో ప్రయత్నాలు చేసి ఆగిపోయినవి ఇప్పుడు కొంచెం కదిలేటువంటి మూమెంట్స్. ఓకే. ఎప్పుడైతే మనకి లగ్నం నుంచి కేతు వెళ్ళిపోయాడు, అయితే 12లో ఉన్నందుకు మాత్రం నేను ఇందాక చెప్పినట్టుగా తండ్రి ఆస్తి విషయంలో ఏమైనా చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తున్నాయన్నప్పుడు గణపతి హోమం వాళ్ళు చేయించుకుంటే మంచిది. ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి గురుగారు, ఈ రాశి వాళ్ళకి ఎలాంటి పరిహారాలు బాగా అవసరం అంటారు? ఒకటేనండి, కన్యా లగ్నం వారు లేదా కన్యా రాశి వారు ఎప్పుడూ కూడా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం లైఫ్ లాంగ్ రెమెడీ. అది ఇంకా లైఫ్ లాంగ్ అనమాట. ఒక్కొక్క జాతకానికి ఒక్కొక్కటి ఉంటుందండి. పర్సనల్ చార్ట్ తీసుకుంటే మీ పంచమాధిపతి ఎవరు, ఎక్కడ వెళ్ళి కూర్చున్నాడు, ఎవరు ఫైనల్గా పంచమాన్ని కంట్రోల్ చేయగలరని ఉంటుంది. బట్ జనరల్గా తీసుకుంటే కన్యా లగ్నం లేదా కన్యా రాశి వాళ్ళు వెంకటేశ్వర స్వామిని, ఎందుకంటే ఆ ఎనర్జీ ఎందుకు మనకి ఇన్ని అవతారాలు అంటే ఒక్కొక్కది ఒక్కొక్కటి ఎనర్జీ. ఇప్పుడు నరసింహస్వామి అవతారానికి ముందు చాలా అవతారాలు అయ్యాయండి. హిరణ్యకశిపుని సంహరించడం నరసింహ అవతారమే అవసరం అక్కడ. ఎందుకు? ఆయన కోరిక అలా ఉంది. ఆయన ఎలాంటి వాళ్ళతో ఎలాంటి చావు రాకూడదని ఆయన అనుకున్నాడు అంటే, పగలు కానీ రాత్రి కానీ ఇంటి కానీ బయట కానీ ఆకాశంలో కానీ భూమి మీద ఇవేవి నాకు అవ్వకూడదు, ఎటువంటి వెపన్స్తో నాకు జరగకూడదు అనుకున్న గోర్లతో జీల్చేసాడు. అలాగే ఎలా ఉంటుందంటే, మనకి
మనం చేసుకున్న పూర్వజన్మ కర్మల్ని బట్టి మనకి రుణ రోగ శత్రువులు వస్తూ ఉంటాయి. దాన్ని కంట్రోల్ చేసేది పంచమం. వీళ్ళకి ఈ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క నామస్మరణే అద్భుతాలు చేస్తుంది. దీంతో పాటు వాళ్ళ పర్సనల్ చార్ట్లో పంచమాన్ని ఎవరు ఫైనల్ తీసుకున్నారు, ఫైనల్స్గా ఒకరు తీసుకుంటారు, పంచమాన్ని కంట్రోల్ చేసే వాళ్ళు వీళ్ళు అని, వాళ్ళని కనుక చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకు ఓవరాల్గా జూన్ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.